హలో నమస్తే అండి, నా పేరు డాక్టర్ విఠల్, ఫిజిషియన్ ఓపెన్ న్యూరో హాస్పిటల్. ఈ రోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి లెప్టోస్పైరోసిస్. సో మీరు ఈ పేరు జనరల్ గా విని ఉండరు. జనరల్ గా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అనేవి సాధారణంగా వింటాము. సో ఈ మధ్యలో ఇప్పుడు ఓపెన్ న్యూరో హాస్పిటల్కి వచ్చే కేసులలో లెప్టోస్పైరోసిస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఎవరికి టెస్ట్ చేసినా లెప్టోస్పైరాజియం అనేది పాజిటివ్ రావడం జరుగుతుంది. మొన్న కూడా మనకు నారాయణఖేడ్ సైడ్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. సో అతను కూడా కంటిన్యూస్ 10 days 15 days ఫీవర్ తోని ఆ లోకల్ చూపించుకున్నాడు. తర్వాత బీదర్కి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా తక్కువ అవ్వలేదు. సో మన దగ్గర రాగానే మనం అన్ని ట్రాఫికల్ ఫీవర్ టెస్ట్ అన్ని చేశాము, అన్ని నెగిటివ్ ఉండే. తర్వాత ఇప్పుడు మనం పేషెంట్ వృత్తి రీత్యా అతను రైతు కాబట్టి కొన్ని పొలాల్లో వెళ్తుంటాడు, తడి ఉంటది కాబట్టి సో ఆ ఉద్దేశంతో మనము లెప్టోస్పైరాజియం టెస్ట్ చేయించామండి. పాజిటివ్ ఉందండి. పేషెంట్ రాగానే మన దగ్గర టెస్ట్ చేస్తే క్రియాటిన్ అనేది 3.8, బిల్రూబిన్ అంటే లివర్ ఫంక్షన్ అనేది డీరేంజ్ అయింది, అంటే జాండీస్ అని చెప్తాం కదా, లివర్ ఫంక్షన్ డీరేంజ్, తర్వాత కంటిన్యూస్ ఫీవర్స్, తర్వాత కిడ్నీ ఫంక్షన్ డీరేంజ్, క్రియాటిన్ అనేది 3.8 వచ్చిందనమాట. సో మనకి లెప్టోస్పైరా వచ్చి స్టార్టింగ్ లో మనం దాన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే అది కాంప్లికేషన్స్ లో వెళ్తుందండి. వీల్స్ డిసీజ్ అంటాం అనమాట. సో లెప్టోస్పైరోసిస్ విత్ వీల్స్ డిసీజ్, వీల్స్ సిండ్రోమ్ లాగా చెప్పొచ్చు. సో ఆ పేషెంట్ కి ఇప్పుడు మనము సరైన యాంటీబయాటిక్ పెట్టుకొని పేషెంట్ కి ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్ అయ్యింది, అక్కడ వెయిట్ చేసాము. కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అయింది, ఇప్పుడు లివర్ ఫంక్షన్ కూడా నార్మల్ అయింది, ఫీవర్ స్పైక్స్ కూడా తగ్గినాయి. పేషెంట్ డిశ్చార్జ్ చేసాము. మామూలుగా లెప్టోస్పైరోసిస్ గురించి చెప్పాలంటే లెప్టో అనేది స్పైరా అంటే జస్ట్ కాయిల్స్ లాగా స్ప్రింగ్ లాగా ఉండే స్ట్రక్చర్. లెప్టో అంటే థిన్ స్ప్రింగ్ లాంటి స్ట్రక్చర్, ఒక బ్యాక్టీరియా అనేది అనమాట లెప్టోస్పైరా అనేది. అది ఎక్కువ ఏందనేది దానికి వెక్టార్స్ అనమాట. అంటే ఆ బ్యాక్టీరియా అనేది దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనేది దాన్ని వెక్టర్ అంటాము. సో అది ఎక్కువగా అండి మన డొమెస్టిక్ ఎనిమల్స్ లోపల డాగ్ అవన్నీ కాకుండా ఎక్కువగా ర్యాట్స్ అనమాట, ఎలుకలు. ఇప్పుడు ఎలుకలు ఇంట్లో ఉంటాయి, తర్వాత పొలాల్లో పొంటి కూడా ఉంటాయండి. సో ఆ ఎలుకల నుంచి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత దాంతో పాటు మన డొమెస్టిక్ కుక్కలు అవన్నీ కూడా ఒక రకమైన రీజన్, కానీ ఎక్కువ అంటే ఎక్కువ ఎలుకలు అనమాట. ఎలుకలు మలమూత్రాల నుంచి వాటర్ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ వాటర్ లో మనం మనిషి కనుక నడిచినట్లయితే మనిషి కాళ్ళకు ఏమన్నా అబ్రాషన్స్ కానీ లేకపోతే పగుళ్ళు కానీ ఏమన్నా అల్సర్స్, పుండ్లు కానీ ఉంటే ఆ బ్యాక్టీరియా అనేది ఆ కంటామినేటెడ్ యూరిన్ వాటర్ నీళ్ళలో కలిపి అక్కడ నుంచి మన మనిషికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా లెప్టోస్పైరోసిస్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు సీజన్ వర్షాకాలం కాబట్టి ప్రతి చోట నీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు దాని ర్యాట్ కేవ్స్, దాన్ని ఇప్పుడు ర్యాట్ నివసించే పరిసరాలన్నీ వాటర్ తో నిండిపోవడం వల్ల అవి ఎక్కువ బయటికి వచ్చి ఇప్పుడు ఈ రకంగా లెప్టోస్పైరోసిస్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి కారణం అవుతుందండి. సో మీరు ఏమన్నా జ్వరం వచ్చినప్పుడు, డెంగ్యూ, వైరల్ అంటే టైఫాయిడ్ అవన్నీ నెగిటివ్ ఉన్నప్పుడు మీరు సాధ్యమైనంత వరకు లెప్టోస్పైరోసిస్ చెక్ చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ.